నెల్లూరు జిల్లా గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలో హత్యకు గురైన టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు కుటుంబాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హత్యకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని, కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థాయిలో ఎక్కడ కూడా తలకానిప్పులు ఉండకూడదన్న ఉద్దేశంతో నేను ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఆ కుటుంబానికి వెంకటేశ్వర గారు వాళ్ళ సోదరులు ఇక్కడే ఉన్నారు, వారు కావిల్లో ఉంటారు. అలాగే వారి కుటుంబం కూడా వస్తూ ఉంది ఇక్కడికి. వారి కుటుంబానికి కానీ వెంకటేశ్వర గారికి కానీ వారి కుటుంబానికి సంబంధించిన అందరికీ కూడా రాబో రోజుల్లో నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఎవరిని వదిలే సమస్య లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరినైనా కూడా డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వెంకటేశ్వర గారికి కూడా చెప్పడం జరిగింది, మీకు అండగా నేను ఉంటానన్నా. ఎక్కడ మీకు అవకాశం దొరికినా, ఎక్కడ మీకు ఫలాంటి అన్యాయం జరుగుతుందని మీరు భావించినా కూడా ఇమ్మీడియట్గా మీకు చెప్పమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారందరికీ నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది.